హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుట్టి అమ్ము వీలాగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. హార్స్లీ హిల్స్ ఎప్పుడైనా వెళ్ళారా? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? చూడండి, వెదర్ ఎంత కూల్గా ఉందో. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఊటీ అని కూడా అంటారు, మరియు ఏనుగుల మల్లమ్మ కొండ అని కూడా అంటారు. వెదర్ ఎప్పుడు కూల్గా ఉంటుంది. అసలు హార్స్లీ హిల్స్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. బ్రిటిషర్స్ టైం పీరియడ్ సివిల్ సర్వెంట్గా పనిచేస్తున్న హార్స్లీ అనే సివిల్ సర్వెంట్ ఇక్కడ సమ్మర్ వెకేషన్గా వచ్చి ఇక్కడ ఇల్లు నిర్మించాడు. అందుకని ఇక్కడ హార్స్లీ హిల్స్ అని పిలుస్తారు. ఈ లొకేషన్కి హార్స్లీ హిల్స్ అని పేరు వచ్చింది. చుట్టుపక్కలంతా హాట్ ప్లెయిన్ ఏరియాస్ అండ్ హాట్ వెదర్ ఉంటుంది. ఇక్కడ హై ఏరియా కాబట్టి హిల్ హైగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా కూల్ వెదర్ ఉంటుంది. మేఘాలు మన మీదకి వచ్చినట్లుగా అనిపిస్తుంది చూడండి. టెంపరేచర్ అయితే చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ పిల్లల కోసం ఆడుకునేటివి కూడా చాలా ఏర్పాటు చేశారు. మా పిల్లలు అయితే ఇట్లా ఆడుతున్నారు. ఏనుగుల మల్లమ్మ కొండ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక మదనపల్లి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ శ్రేణి పర్యాటక ప్రదేశం. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసినప్పుడు అడవిలో సంచరించే ఓ ఏనుగులు ఆమెకు పండ్లు తెచ్చి సంరక్షించాయంట. అందుకని ఈ ప్రాంతానికి ఏనుగు మల్లమ్మ కొండని చరిత్రలో పేరొచ్చింది. ఇది సౌత్ వెస్టర్న్ బౌండరీస్ లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి. ఇది తిరుపతి హిల్స్ కంటే 2 times ఉంటుంది. అందుకే అంత చల్లగా కూల్ క్లైమేట్ అండ్ ఎయిర్ కూడా చాలా కూల్గా ఉంటుంది. మా వాడైతే ఇది కూడా ట్రై చేస్తానని, నేను ట్రై చేస్తానమ్మా అనేసి వెళ్ళాడు. నేనైతే వద్దు, చాలా భయపడతాడు, ఎందుకంటే తన ఏజ్ 3 years, చాలా భయపడతాడని అనుకుంటా ఉన్నాను. తనైతే చాలా ఎక్సైటింగ్గా ఎక్స్ప్లోర్ అవుతున్నాడు. నేనైతే అరుస్తాడేమో, చాలా భయం వేసింది. అరుస్తాడేమో, ఏడుస్తాడేమో పైకి వెళ్ళేసరికి. ఫస్ట్ టైం కదా, ఏం తెలియదు కదా తనకి అనేసి నాకు చాలా టెన్షన్గా ఉండింది. కానీ తనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాడు. వెళ్ళాలి, అట్లాగా పైకి వెళ్ళాలి, ఎట్లా ఉంటుందో అనేసి చాలా యాంగ్జైటీగా ఉన్నాడు. మేమైతే టెన్షన్ పడుతూ ఉన్నాము. అవి ఎట్లా కట్టారు అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఏమైనా కొత్తగా ట్రై చేయాలి, కొత్తగా చూడాలి, కొత్తగా చేయాలని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. థింగ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చూడండి ఎట్లాగా, నాకైతే చాలా టెన్షన్గా ఉండింది. ఇట్లాగా పైకి వెళ్తే అరుస్తాడేమో, ఏడుస్తాడేమో అనేసి. కానీ వీడైతే అట్లాగా ఏం కాదు. ఇంకా స్టార్ట్ చేయలేదు ఏంటి అనే యాంగ్జైటీలోనే ఉన్నాడు. స్టార్ట్ అవుతుంటే ఏడుస్తాడేమో, భయపడతాడేమో అనేసి చూడండి ఎట్లా నవ్వుతున్నాడో. నాకే చాలా భయం వేసింది తన్ని అట్లా, ఎందుకంటే వాడు 3 years. చూడండి ఎట్లా నవ్వుతున్నాడో, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇట్లాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ మైండ్ ఎక్స్ప్లోర్ అవుతుంది. ఇట్లాంటి సరౌండింగ్స్ని చూసినప్పుడు వాళ్ళ మైండ్ డిఫరెంట్గా థింకింగ్ చేసేకి కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. న్యూ థింకింగ్, ఎక్స్ప్లోరింగ్కి బాగుంటుంది. నాకైతే చాలా టెన్షన్గా ఉండింది. అసలు ఏడుస్తాడేమో, భయం వేస్తుంది ఏమో తనకి అనేసి. కానీ అలాగేం లేడు, చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. నేను చూసినంతట్లయితే పిల్లలు చాలా భయపడతారు, చిన్నపిల్లలు ఇట్లాంటివంతా ఎక్కాలంటే. కానీ తను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. వాళ్ళ నాన్న గైడ్ చేస్తున్నారు కింద నుంచి, ఇట్లా పెట్ట అట్లా పెట్టనేసి. కానీ వాడు అవేం పట్టించుకోవట్లేదు. వాడు రూట్లో వాడే ఉన్నాడు ఎంజాయ్ చేస్తూ. ఇంకా అయిపోయిందా ఏంటి, అప్పుడే అయిపోయిందా అనేసి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు చూడండి. తర్వాత ఇదైతే రైడ్ చేశారు. ఇది పక్కనే ఉంది, హిల్స్ ముందే. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఊటీ అని కూడా అంటారు హార్స్లీ హిల్స్ని, ఎందుకంటే అంత కూల్ క్లైమేట్ ఉంటుంది.
మేమైతే ఫుడ్ తీసుకెళ్ళాము, కర్రీస్ అన్నీ చేసుకొని. కర్రీస్ పైన ఆయిల్ లేయర్ ఉంటుంది కదండి, అవైతే ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లా ఉంటుందో అట్లాగ అయిపోయింది. అంత కూల్గా ఉండింది పైన లేయర్ అంతా, కర్రీ లేయర్ అంత కూల్గా ఉంది అక్కడ. మా చిన్న బాబు 10 months అప్పుడు. అంత చలి ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. తనైతే ఎయిర్ అట్లాగా తగలకుండా మా హస్బెండ్ అయితే ఇట్లా కవర్ చేస్తున్నారు తనని. నేనైతే చెప్తున్నాను అసలు ఇంత చలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి. నేను అదే చెప్తున్నాను తనతో. తను కవర్ చేస్తున్నారు చిన్న బాబుని. చాలా చిన్నోడు మా చిన్న బాబు అయితే అప్పుడు. చూడండి లొకేషన్ అయితే ఎంత కూల్గా, ఎంత హెవీ ఎయిర్ వస్తుంది. ఆ ఎయిర్ అయితే ఎంత కూల్గా ఉందంటే మన ఫ్రిడ్జ్లో ఉన్నంత కూలింగ్ అంటే ఇంకా ఎక్కువ కూల్గా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా పిక్చర్స్ అయితే దిగాము అక్కడ డిఫరెంట్ యాంగిల్స్లో. నేను హ్యాట్ అయితే తీసుకెళ్ళాను అక్కడ ఫొటోస్కి మంచిగా ఉంటుందని. తను వదిన ఫోటో దిగాము. మా ఫొటోస్ అన్నీ మా వదిన క్యాప్చర్ చేశారు. ఇక్కడైతే కొన్ని వచ్చే దారిలో అయితే కొన్ని పోజెస్ ఇచ్చాము, ఫొటోస్ పిక్స్ తీసుకున్నాము మా చిన్న బాబుతో. కానీ చాలా బాగా అనిపించింది. ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా విజిట్ చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగ్, మైండ్ పీస్ఫుల్గా, పిల్లలకి ఏదో తెలియని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. మేమైతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫొటోసే అంటాను. ఎందుకంటే అది ఒక మెమరీ. ఎప్పుడైనా మనం రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చూసినప్పుడు మంచిగా ఫీల్ వస్తుంది. చాలా బాగుంటుంది. తిరుమల కంటే ఇది 2 times ఈ హిల్. వే మిడిల్లో కూడా ఇలా ఒక బోర్డ్ లాగా అట్లా వేసుంటారు, 2 times ఆఫ్ హిల్ అని. తిరుమల హిల్స్కి, హార్స్లీ హిల్స్. ఎప్పుడైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. వెళ్ళిన వాళ్ళు కామెంట్లో లెట్ మీ నో. పిక్చర్స్ అయితే సూపర్ వస్తున్నాయి. లొకేషన్ అంత బాగుంది. మా చిన్న బాబు, మా బాబు, పెద్ద బాబు ఇద్దరు ఉన్నారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి.